ఆచి చికెన్ మసాలా. ఏపీ ఎంపీలకు ప్రధాని మోదీ బంపర్ ఆఫర్ ప్రకటించారా? త్వరలో జరిగే మంత్రివర్గ విస్తరణలో టీడీపీ, జనసేన పార్టీలకు ఒక్కో మంత్రి పదవిని ఆఫర్ చేశారా? మంత్రి పదవి కోసం 4 నేతలు సీఎం చంద్రబాబు వద్ద లాబింగ్ చేస్తున్నా ఆయన మాత్రం ఓ ఎంపీకి మినిస్ట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారా? అటు జనసేన నుంచి కూడా ఎంపీ లింగమనేని రమేష్కు మంత్రి పదవి ఖాయమైందని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతుందా? కేంద్ర మంత్రివర్గ విస్తరణకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్డీఏ నేతలతో సమావేశమైన ప్రధాని మోదీ మంత్రివర్గం విస్తరణపై క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు మరింత ప్రాధాన్యత పెరగబోతున్నట్లు టాక్. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైన 2 ఏళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఈ నెలలోనే కేంద్ర మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించాలని ప్రధాని మోదీ భావిస్తున్నారు. ఇందులో కూటమి పక్షాలైన తెలుగుదేశం పార్టీ, జనసేన ఎంపీలకు కేంద్ర మంత్రులుగా అవకాశం కల్పించేందుకు బీజేపీ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా రాజ్యసభకు ఎన్నికైన జనసేన పార్టీకి చెందిన లింగమనేని రమేష్, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని ఢిల్లీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇక బీజేపీ కోటాలో ఓ మంత్రి పదవిని భర్తీ చేయాలని ప్రధాని మోదీ భావించినా ఈసారి అవకాశం లేకపోవచ్చని అంటున్నారు. కానీ రాజమండ్రి ఎంపీ తక్కుపాటి పురంధేశ్వరికి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పోస్టును ఆఫర్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి చెందిన 2 ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఇందులో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అలాగే పెమ్మసాని చంద్రశేఖర్ కూడా కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉండడంతో టీడీపీ, జనసేన ఈ 2 పార్టీలకు చెందిన మరో 2 ఎంపీలకు మంత్రి పదవులు కేటాయించే ఆలోచనలో బీజేపీ అగ్రనాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే 2 మంత్రులుగా ఉన్న నేపథ్యంలో మరో 2కి అవకాశం దక్కితే తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పలువురు సీనియర్ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు వద్ద ఈ ప్రతిపాదనను కూడా కొంతమంది నాయకులు పెట్టినట్లు తెలుస్తుంది. వీరిలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, రాజ్యసభ సభ్యుడు జనసేన నేత లింగమనేని రమేష్, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, లింగమనేని రమేష్ పట్ల ఇరు పార్టీలకు చెందిన అగ్రనాయకులు ఆసక్తిని చూపిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే కేంద్రంలో రాష్ట్రానికి చెందిన మరో 2కి మంత్రి పదవులు అప్పగించే విషయంలో అనేక అంశాలను బీజేపీ అగ్రనాయకత్వం పరిగణలోకి తీసుకున్నట్లు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పించాలనే ఆలోచనతో మరో 2 మంత్రి పదవులు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్తున్నారు. ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాధాన్యత, రాజకీయ సమీకరణాల వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ప్రస్తుతం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో మాత్రం లింగమనేని రమేష్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు ప్రధానంగా చర్చకొస్తున్నాయి. మరి వీరిద్దరికీ అవకాశం దక్కుతుందో లేదో కొద్ది రోజుల్లోనే తేలనుంది.